కాదు. స్వామి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ భవనాన్ని చేంజ్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం చేంజ్ చేస్తున్నాము, స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది విద్యార్థులకి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వాదన. కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములన్నింటినీ గుంజుకునే ప్రయత్నం చేసింది. అది నిజం కాదా అని చెప్పేసి నోమాన్ గారిని అడుగుతా ఉన్నా. హెచ్సియు భూములను తనఖా పెట్టే ప్రయత్నం చేశారు, అమ్మే ప్రయత్నం చేశారు. వాస్తవం కాదా? మీ అందరికి తెలుసా? మీడియా సంస్థలు మిత్రుల వ్యక్తులు ప్యానల్ ఉండే మిత్రులు తర్వాత ఎన్ని రోజులు ధర్నాలు చేస్తారు, ఎంత తీసుకున్నారు? రెండోది, ఈ ఇక్కడ మౌలానా మను యూనివర్సిటీకి సంబంధించిన భూములను అమ్మే ప్రయత్నం చేయాలి. నిన్న మొన్న దాకా మైనార్టీలందరూ వ్యతిరేకించి మనమందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎంతో తీసుకున్నమాట వాస్తవానికి ఆరోపణల. ముఖ్యమంత్రి గారికి నిజంగా విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన ఉస్మానియాకి ఇస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయి 1 కోటి అని ఇచ్చాడా, 1 రూపాయి అన్నా ఇచ్చాడా అని చెప్పేసి నోమాన్ గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట పార్లమెంటూర్లకు కోట్ల రూపాయలు పెట్టుకొని మీరు పోయొచ్చే బదులు ఆ యూనివర్సిటీ చేయాల్సినట్టు చేయొచ్చు కదా. మీరు ఇస్తాను చెప్పారు కదా, ఆడికి వచ్చి అందరి ముందర మీటింగ్ పెట్టి నన్ను విలువండి అని చెప్పేసి బదిలాడుకొని పిలిపించుకున్నారు కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వద్దు అనుకుంటా ఉన్నారు? రెండు, ఇలా యూనివర్సిటీలో మీరు డెవలప్ చేయాలని మీకు విద్యా వ్యవస్థ మీద అంత ప్రేమ ఉంటే, అంత అప్గ్రేడ్ చేయాలంటే మీకు ఆకాంక్ష, ఉత్సాహం, కుతూహలం ఉంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, రిక్రూట్మెంట్ చేయొచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు ఆ దిశగా? ఎందుకు చేయట్లేదంటే మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు. ఒకటి డంబాచారాలు ప్రచారాలు చేసుకోవడం, విద్యా వ్యవస్థ మీరు డెవలప్ చేసుకుంటున్నామని చెప్పుకోవడం తప్ప నిజంగా వాస్తవానికి మీరు చాలా దూరంగా ఉన్నారు. ఆ విషయం ప్రయత్నమే చేయట్లేరు. ఈ రోజు మీరు స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే చేయండి, మీరు ఆల్టర్నేటివ్ మోడల్ గా తయారు చేసి చూపించండి. కానీ ఉన్న కాలేజీలు అలా కలిపేసి ఈ స్కిల్ యూనివర్సిటీ మేము డెవలప్ చేస్తే వీటిని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి ఇది తీసుకుపోయి ఇలా ఉనికిని తీసుకుపోయి అలా కలిపేసి ఇలా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీలో కలపడం వల్ల ఫీజులు పెరుగుతాయి తప్ప విద్యా వ్యవస్థ ప్రమాణాలు పెరుగుతాయి. ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏఐసిటి గుర్తింపు కూడా లేదు దానికి ఇప్పటికి కూడా. కాబట్టి అక్కడ చదువుకుంటే కూడా ఆ విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు, ఆ సర్టిఫికెట్లు ఎక్కడ పోయినా చెల్లవు. రెండు, మీరు ఇలా చూస్తే ఇలా అక్కడ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ చుట్టుపక్కల వ్యాపారం కోసమే ప్రపంచ యాత్ర చేస్తా ఉన్నాడు. వేరే లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు పోతా అని చెప్పేసి ఆయన ఉత్సాహం మీద పోతా ఉన్నాడు. అక్కడ యూనివర్సిటీ తీసుకొస్తాడు, అవగాహన ఇక్కడ గ్రౌండ్స్ తీసుకొస్తాడు. గ్రౌండ్స్ ఏమో ఎమ్మడి రావు, అక్కడ చూసి వస్తానని చెప్పాలి కానీ తీసుకొస్తాను అంటాడు. ఇవన్నీ చెప్పే ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప నిజంగానే ఇవాళ స్పోర్ట్స్ మీద ఇంత ఖర్చు పెడతా ఉన్నా, ఇంతమంది స్పోర్ట్స్ ప్లేయర్లను తయారు చేసిన, ఇంతమంది విద్యార్థులను నేను ప్రపంచ స్థాయి మేధావులను తీర్చిదిద్దినా, లేదా యూనివర్సిటీ ఒక గొప్ప ఆదర్శంగా ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇంకా పాలమూరు కావచ్చు, ఇంకా షాదవాన్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలకు ఇన్ని పైసలు ఇచ్చినా వాళ్ళని డెవలప్ చేసినా మీరు చేయలేకపోయారు, నేను చేసిన అని చెప్పొచ్చు కదా. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పారు? మేము గురుకుల స్కూల్ ఏర్పాటు చేస్తే వాళ్ళ అడ్మిషన్ల కోసము, రికమెండేషన్ల కోసము, క్యూల కోసము పోటీలు పడి అడ్మిషన్లు తీసుకునేవారు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, గురుకులాలలో పోటీ పడి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేశారు. మేము ఒక సిన్సియర్ డెడికేటెడ్ ఆఫీసర్ డెవలప్ చేయాలని 9 సంవత్సరాలు కదప కూడా దాని మీద పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేయించగలిగాం. ఇలా మీరు చేసే వ్యవహారం నచ్చక మీరు చెప్తే ఏ మాత్రం వింటలేడు, నాకు టైం ఇవ్వట్లేదు, విద్యా వ్యవస్థ మీద డిస్కస్ చేస్తాను అని చెప్పేసి ఆకునూరు మురళి గారే రిజైన్ చేసి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ లో కూడా మధ్యలో ఆయన ఉండగానే నాకు విద్యా వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దామంటే, వీడి గురించి చెప్తామంటే కూడా నాకు టైం ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన రిజైన్ చేసి కూడా ఈ యొక్క దాని కాలం వరకు అయిపోక ముందుకే నిజంగానే దాని ఇచ్చినటువంటి లక్ష్యం పూర్తి అయితే ఇంకా విద్యా వ్యవస్థ ఆ విద్యా కమిషన్ మెంబర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, చైర్ మాత్రమే రిజైన్ చేసింది. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారి యొక్క నిరంకుశంగా ఉన్నది. ఆయన వినిపించుకోవట్లేదు మనం ఏం చెప్పినా అని చెప్పేసి ఆయన నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్, ఆయన వినలేనప్పుడు ఆ వ్యవస్థ నేను ఉండి వేస్తా అని చెప్పేసి ఆయన రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఇలా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఈ భూములను అమ్మే ప్రయత్నమే చేస్తాడు 100% నిజంగా అప్గ్రేడ్ చేస్తాడు మేము ఆశించే వాళ్ళము, మేము కూడా వాళ్ళని కోరుకునే వాళ్ళం, కానీ అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేయట్లేడు. కాబట్టి ఇప్పటికైనా ఆ జీవో నెంబర్ 97 రద్దు చేసి విద్యార్థులకు భరోసా కల్పిస్తూ మొన్న వివేక్ గారు వారు ధర్నకాడికి పోయి నాకే నేను ఉంటుందో ఓడిపోతున్నా, ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో మాకేం తెలుసు అని చెప్పేసి ఆయనే వాళ్ళ ముందే చెప్పారు. వారు గ్యారెంటీ మాకు ఏమిస్తారని చెప్పేసి అడిగితే, అలాంటి మీరు గ్యారెంటీ మీరు ఇవ్వలేను, ఇంకా 2 సంవత్సరాలు ఉంటారో పోతారో, ప్రభుత్వం ఇప్పుడే పడిపోదో ఉంటుందో మాకు తెలియని ప్రభుత్వం మీరు ఇలా పీపీపీ మోడల్ లో మేము ఇంట్రడ్యూస్ చేస్తామా? కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఈ పీపీపీ మోడల్ తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదు. మీరు తీసుకొచ్చారు, బీజేపీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు తప్ప
మేము ఇంట్రడ్యూస్ చేసింది అది మోడల్ మిత్రుడు తెలుసుకోవాల్సింది. కాబట్టి ఓకే. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయండి, మీరు రిక్రూట్ చేసుకోండి, మీరే పిల్లలను నింపుకోండి, మీరు సొంతంగా యూనివర్సిటీ డెవలప్ చేసి చూపించండి. అంతే తప్ప వీళ్ళని తీసుకుపోయి అలా కలిపి మీరు దీని మీద స్కీమ్ పెట్టి మళ్ళీ స్కీమ్ వెనక మళ్ళీ స్కామ్ చేద్దామనే ఒక ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన కొత్తల నుంచి ఏదో ఒక ల్యాండ్ స్కామ్ ఆలోచన ఉంటుంది. ఇల్టు పాల తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రీ భూములు కొట్టేద్దాం అనుకోవడము, అదేవిధంగా యూనివర్సిటీ భూములను కొట్టేద్దాం అనుకోవడము, ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాల భూములను కొట్టేద్దామని ఒక ఆలోచన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రయత్నం చేస్తాం. నిన్నగాకమన్నా ఈ భూములందరినీ కమిషన్ వసూలు చేసేందుకు కమిషన్ల కోసం వారి భూమిని ప్రొబిట్ లో పెడతారు, మళ్ళీ డబ్బులు ఇస్తే రిలీజ్ చేస్తారు. ఈ పాలసీ తీసుకొచ్చి 22 తీసుకొచ్చి సెక్షన్ 20 అప్లై చేసి ఇలా 1 కోటి ఎకరాల పైన భూములను పెట్టడం. భూముల చుట్టే కడతాము తప్ప ప్రజల సంక్షేమం గురించి కావచ్చు, ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, పేదల గురించి కావచ్చు ఆలోచన. నోమాన్ గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ వారిని వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేను. కానీ ఇవాళ పేదలకు ఏమైనా స్కిల్ యూనివర్సిటీలో కోట్ల రూపాయలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి రేపు చదువుతారా? పేద విద్యార్థులు పోయి స్కిల్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటుందా? ఇంజనీరింగ్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు పోయి చదువుకునే అవకాశం ఉంటుందా? మేము పెట్టిన గురుకులాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. స్కూల్ ఉస్మానియా ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చెప్పేటువంటి స్కిల్ యూనివర్సిటీలో చెప్పుకున్న పేరు చెప్పుకున్న స్కిల్ యూనివర్సిటీలో కావచ్చు, అదే విధంగా ఇండియన్ స్కూల్లో కావచ్చు చదువుకునే అవకాశమే లేదు. రైట్, మనకు సమయం లేదు. రైట్, విఠల్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు రిఫార్మ్స్ అనేది నిరంతరంగా ప్రక్రియ. అప్పుడు